ఎయిర్పోర్ట్ తో రియల్ రంగానికి జోష్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి భోగాపురం విమానాశ్రయం దన్నుగా నిలవనుంది. ఈ ఎయిర్పోర్ట్ సేవలు ప్రారంభిస్తే ఇక్కడ రియల్ రంగం బాగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో అటు రవాణా పరంగా వసతులు సమకూరడంతో పాటు హోటల్ సర్వీసులు పెరగడం, గ్లోబల్ మార్కెట్లో అనుసంధానం సులభం కావడం వంటి వాటితో ఇక్కడ పారిశ్రామిక రంగం ఊపందుకుంటుందని, ఫలితంగా రియల్ కు జోష్ వస్తుందని చెబుతున్నారు. రియల్ కనెక్టివిటీ మెరుగు కావడంతో వ్యాపార కార్యకలాపాలు, పర్యాటక అవకాశాలు పెరుగుతాయంటున్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఉన్న 40 కిలోమీటర్ల రహదారికి ఇరువైపులా అవుట్లెట్లు వస్తున్నాయని, అక్కడ విల్లాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఎంఆర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదరగానే భూముల రేట్లు పెరిగాయి. ఒప్పందానికి ముందు ఎకరం భూమి ధర 50 లక్షలు ఉండగా ఇప్పుడు ఏకంగా 2 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. విమానాశ్రయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఓబరాయ్ గ్రూప్ 7 స్టార్ హోటల్ వస్తుంది. తాజ్ గ్రూప్ కూడా అక్కడ హోటల్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. భోగాపురం, విశాఖపట్నం 2 కలిస్తే దేశంలోనే మరో పెద్ద నగరంగా అవతరిస్తుందని పలువురు అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ 3వ దశ పూర్తయిన తర్వాత ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుందని అంచనా వేస్తున్నారు.